వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే పేర్లలో కొంతమంది శ్రీ దాన్ని కొంతమంది ఎస్ఆర్ఐ అని రాస్తారు, కొంతమంది ఎస్ఆర్ఈఈ అని రాస్తారు. ఏ విధంగా ఉంటే పాజిటివ్ ఆ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అండ్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే ఎలా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అన్న. నమస్తే నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పంపించండి. 24 hours లోపల పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. సో పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ట్రై టు మీట్ మీ పర్సనలీ ఇన్ మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 hours లోపల రిప్లై వస్తుంది. అండ్ మీరు అడిగిన టాపిక్ ఈరోజు సో శ్రీ అండ్ శ్రీ, ఎస్ఆర్ఐ అయితే ఎలా ఉంటుంది, ఎస్ఆర్ఈ అయితే ఎలా ఉంటుంది. సో యూజువల్గా ఫస్ట్ లెటర్ ఎస్ తీసుకుంటే, ఎస్ అనేది నాగుపాము షేప్లో ఉండే లెటర్, చాలా స్పిరిచువల్ లెటర్, చాలా సాక్రిఫైజులు చేసే లెటర్. అంటే వేరే వాళ్ళు ఏది అడిగినా కూడా లేదని చెప్పలేని లెటర్. పర్సులో 20,000 ఉంది, మనమైతే ఎవరు అడిగితే 10,000 ఇచ్చి 10,000 ఖర్చులు పెట్టుకుంటాం. ఎస్ వాళ్ళు 20,000 ఇచ్చేస్తారు. సో చాలా దయాగుణం, సాక్రిఫైజింగ్ లెటర్, ఇతరులు మేలు చేసే లెటర్, చెప్పాలంటే దేవుడు లాంటి లెటర్. ఎందుకంటే కలియుగ దైవం శ్రీనివాసుడు ఎస్ఏ, శివ ఎస్ఏ, సుబ్రహ్మణ్యం స్వామి ఎస్ఏ, సత్యనారాయణ స్వామి ఎస్ఏ, ఎక్కువ దేవుళ్ళు లెటర్ ఎస్ కాబట్టి వీళ్ళకి దైవ గుణం ఎక్కువ. ఏదో మంచి చేయాలి సమాజానికి, మంచి మనస్సు ఎస్ ఉంటుంది. బట్ లెటర్ ఎస్ ఉండి నంబర్స్ బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్ వాళ్ళు పేరు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు స్టార్స్గా వెలిగిపోతారు. చాలామంది ఎస్ అంటే మీరు బాగాలేదన్నారు కదా సార్, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందా? కరెక్షన్ చేసుకుంటే ఆ ఒంట్లోకి మనం ప్రాణం పోసినట్టే. వైబ్రేషన్స్ నింపేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రైజ్ అవుతారు, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. సో ఎస్ఆర్ఐ అనేవాళ్ళు 3 letters. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. సో వీళ్ళకి చాలా చాలా మంచి క్వాలిటీస్. ఎస్ అన్న 3నే, ఎస్ఆర్ఐ అన్న 3 letters. సో వీళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి. హెల్పింగ్ నేచర్ ఉంటుంది, చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు, ఏ విషయమైనా ఒక్కసారి చెప్తే పట్టేయగలరు, చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది. సో వీళ్ళు ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ పక్కన పెట్టేస్తే హెల్పింగ్లో ముందు ఉంటారు. సో ఈ ఎస్ఆర్ఐకి డిఫెక్ట్స్ ఏమంటే, సో వీళ్ళు చాలా తొందరగా రెబెలిస్ అవుతారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడతారు. సో ఇంత మంచి లెటర్ వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. అండ్ లెటర్ ఎస్ఆర్ఐ ఎక్కువ ఐసోలేట్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునన్న, ఒంటరిగా ఉండడానికి, అందరితో కలవడానికి ఇంట్రెస్ట్ చూపారు. సో వీళ్ళకి లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 5, 6 లక్కీ నంబర్స్ వీళ్ళకి. సో హార్డ్ వర్కింగ్ చేసే కెపాసిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఐసోలేట్ అయిపోవడం వల్ల కొంచెం తొందరగా వేరే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, తొందరగా కోప్పడతారు, అంటే రెబెలీ క్యారెక్టర్ కాబట్టి అవి మైనస్లు. అదే ఎస్ఆర్ఈఈ తీసుకుంటే, ఎస్ఆర్ఈలో సంఖ్యాబలం 15, ఇది వీనస్. సో వీనస్ అంటే శుక్రుడి దీవెనలు. సో శుక్రుడు దీవిస్తే అంటే సకాల సుఖాలు, లవ్, రొమాన్స్, ట్రావెల్, జాలీగా ఉంటారు నాన్న. వాళ్ళు ఎక్కువ ఏది మనసుకు ఎక్కువ తీసుకోరు, చాలా హ్యాపీగా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఇష్టపడిన వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్తారు. సో వీళ్ళు ఒకరిని ప్రేమిస్తే వదులుకోరు. వీళ్ళరుండే క్వాలిటీ వీనస్, శుక్రుడి క్వాలిటీస్ ఏమంటే ఒక్కసారి ఇష్టపడితే లైఫ్ లాంగ్ వదులుకోరు, ఆ ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, అది గ్రేట్ క్వాలిటీ. సో వీళ్ళకి లక్కీ నంబర్స్ వచ్చి 3, 6, 9. అంటే వీళ్ళు ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళే ఈ శుక్రుడు. రేపు అన్నది లేనట్టు జీవిస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు. వీళ్ళు షేర్స్ కానీ రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదిస్తారు. హైయెస్ట్ మనీ ఫర్ వీనస్ ఇస్ ఇన్ షేర్స్, సెకండ్ ఇస్ రియల్ ఎస్టేట్, థర్డ్ ఇస్ ఇన్ కన్స్ట్రక్షన్. వీళ్ళకి ఆర్ట్, లైక్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా వీళ్ళు ఈజీగా ఎంటర్ అవ్వగలరు.
తొందరగా పేరు తెచ్చుకోగలరు, బాగా డబ్బు సంపాదించగలరు. సో నెగిటివ్స్ ఏమంటే వీళ్ళు వేరే వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇది ఒక్కటి వీళ్ళ నెగిటివ్ ఇది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ SREG. గ్రేట్ సార్. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.